షూటింగ్ లైటింగ్ జెండా కనపడుతుందా మా సైడ్కి అసలు కనపడదు జెండా సైడ్ వచ్చి 8వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మహామహులు ఎవరైతే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించి నీతిగా నిజాయితీగా దేశ సేవకు వాళ్ళ జీవితాలని అంకితం చేశారో ఆ మహానుభావుల అడుగు దాడాలలో ప్రతి ఒక్కరం కూడా ముందుకు నడిచి కుల మత అదేవిధంగా ఎటువంటి పార్టీ రహితంగా కూడా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఆ పెద్దలను మార్గదర్శకంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులుగా అందరం కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజలకు అందుబాటులో ఉండి ఈ స్వాతంత్ర ఫలాన్ని ప్రతి ఒక్కరికి అందేలా చూసేదానికి మన వంతు కృషి భాగస్వామ్యం మనం తీసుకుంటామని మనవి చేస్తూ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా తరఫున తెలియజేస్తున్నాము. అందరికీ తెలిసిందే, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడినంతగా ప్రపంచంలో మరే దేశం కూడా కష్టపడ్డారు. ఎంతోమంది మహనీయులు వారి యొక్క ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని జరుపుకోగలుగుతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వారికి కావలసినట్టుగా బ్రతకడం కానీ వారికి కావాల్సినట్టుగా జీవించడం కానీ జరుగుతూ ఉందంటే అది ఎంతోమంది మహానుభావుల యొక్క కృషి ఫలితమే. మరి వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం పెద్దలందరి మధ్య చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం కానీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మరొకసారి స్వాతంత్రం మనం ఏ ఉద్దేశంతో తెప్పించుకున్నామో అందరికీ తెలుసు. ప్రతి పేదవాడు కూడా సగర్వంగా జీవించగలగాలి, ఎక్కడ కూడా తిండికి కానీ బట్టకి కానీ కూడికి కానీ వాళ్ళకి లోటు లేకుండా జీవించాలన్న ఆలోచనతో ఆ రోజు మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఇదే ఆశయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గడిచిన 5 సంవత్సరాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలని పేదల కోసం చేయడం కానీ
ఈరోజు పేదలందరూ కూడా సగర్వంగా బతకగలుగుతూ ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి ఫలితమే. మరింత రాబోయే ప్రభుత్వాలు కూడా ఈ స్వాతంత్రం ఏ ఉద్దేశంతో అయితే మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నామో అదే ఉద్దేశంతో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పేద ప్రజలందరూ కూడా సగర్వంగా బతికేలాగా ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశం కానీ మొత్తంలో కూడా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా తరపున భారతదేశ ప్రజలందరికీ కూడా మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తే సెలవు.